ఇంతకుముందు వీడియోలో మనం యాసిడ్ బేస్ సాల్ట్స్ లెసన్ సంబంధించి యాక్టివిటీ 1, 2, 3 మనం చూసాము. ఇప్పుడు యాక్టివిటీ 4 ఏంటంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బొనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్. కార్బొనేట్స్ అంటే మనం మామూలుగా CO3-2 అయాన్ ఉన్న వాటిని కార్బొనేట్స్ అని, బైకార్బొనేట్స్ లేదా మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్ అంటే HCO3- అయాన్ ఉన్న వాటిని హైడ్రోజన్ కార్బొనేట్స్ లేదా బైకార్బొనేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మెటల్గా మనం సోడియం కానీ పొటాషియం కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా సోడియం కార్బొనేట్ Na2CO3, సోడియం బైకార్బోనేట్ NaSCO3 మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఈ విధంగా ఉంటుంది. ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని దాంట్లో మెటల్ కార్బొనేట్ అంటే సోడియం కార్బొనేట్ కానీ, మెటల్ బైకార్బోనేట్ అంటే సోడియం బైకార్బోనేట్ కానీ మనం దీంట్లో తీసుకొని దాన్ని థిసెల్ ఫనెల్ ద్వారా దానికి డైల్యూట్ HClని యాడ్ చేసినట్లయితే ఈ రెండు రియాక్ట్ అయిపోయి మనకి ఈ విధంగా రియాక్షన్స్ ఈ విధంగా వస్తాయి. దాంట్లో మనకి NaCl సాల్ట్ ప్లస్ దాంతోపాటుగా వాటర్ ప్లస్ CO2 అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ CO2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. CO2 గ్యాస్ లిబరేట్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి అనేది చెప్తాను మీకు నేను. అయితే ఇక్కడ CO2 గ్యాస్ ఎక్కువ ఫామ్ అయితే థిసెల్ ఫనెల్ ద్వారా మనకి కొంత గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రెజర్ ఎక్కువ కాకుండా ఆ వెసల్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా ఉండడానికి కూడా కొంతవరకు థిసెల్ ఫనెల్ హెల్ప్ చేస్తుంది. అండ్ HClని కూడా యాడ్ చేయడానికి, డైరెక్ట్ HCl లాంటి ఏదైనా కెమికల్ని యాడ్ చేయడానికి కూడా థిసెల్ ఫనెల్ యూజ్ అవుతుంది. సో ఈ ఫామ్ అయ్యే CO2 గ్యాస్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఎలాగో కలర్లెస్ CO2 అనేది కలర్లెస్ గ్యాస్. ఆ కలర్లెస్ గ్యాస్ అనేది CO2నా లేకపోతే హైడ్రోజనా లేకపోతే ఇంకేదైనా వేరే గ్యాస్ అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే CO2 గ్యాస్ ఎప్పుడైతే మనం మామూలుగా లైమ్ వాటర్ సొల్యూషన్లోకి COH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని మనం లైమ్ వాటర్ సొల్యూషన్ ఉంటాము. లైమ్ వాటర్ సొల్యూషన్లోకి ఎప్పుడైతే CO2 గ్యాస్ని పంపిస్తామో ఆ మామూలు వైట్గా ఉన్నటువంటి లైమ్ వాటర్ కాస్త మిల్కీ వైట్ కలర్లోకి మారిపోతుంది. అక్కడ జరిగే రియాక్షన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. ఇక్కడ చూస్తే CO2 గ్యాస్ ఏదైతుందో COH ట్వైస్ అంటే ఏంటిది? లైమ్ వాటర్. సో లైమ్ వాటర్లోకి CO2 గ్యాస్ని పంపించినట్లయితే అది కాస్త ఒక మిల్కీ వైట్ కలర్లోకి మారిపోతుంది. అలా మారడానికి కారణం ఏంటంటే అక్కడ కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్ స్టోన్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ దాంతోపాటుగా వాటర్ కూడా వస్తుంది. తక్కువ క్వాంటిటీలో CO2ని మనం పంపించినప్పుడు ఇలా మిల్కీ వైట్ కలర్ అనేది వస్తుంది. మిల్కీ వైట్ కలర్ వచ్చినా కూడా మనం ఇంకా CO2ని పంపిస్తూనే ఉన్నాం అనుకోండి, ఈ వైట్ PPT CaCO3 అండ్ H2 ఏవైతే ఉన్నాయో మిక్చర్ అవుతుందో దానికి మనం ఇంకా ఎక్కువ CO2ని పంపించినట్లయితే, మిల్కీ వైట్ వచ్చిన తర్వాత కూడా CO2ని పంపించినట్లయితే అది కాస్త దాంతో రియాక్ట్ అయిపోయి కాల్షియం బైకార్బోనేట్గా మారిపోతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది వాటర్లో డిజాల్వ్ కాదు, కానీ కాల్షియం బైకార్బోనేట్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. కాబట్టి ఆ మిల్కీ వైట్ కలర్ అనేది డిసప్పియర్ అయిపోతుంది. కాబట్టి మనం ఏంటి ఇక్కడ ఓన్లీ మిల్క్ వైట్ కలర్ రాగానే దాన్ని ఆపేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే నార్మల్గా వైట్లో ఉన్నటువంటి లైమ్ వాటర్ ఏదైతుందో మిల్కీ వైట్లోకి మారడానికి కారణం ఏంటంటే CO2 గ్యాస్. కాబట్టి ఈ రియాక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అయిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే దీన్ని మనం జనరల్ రియాక్షన్ కింద రాయాలనుకుంటే ఎలా రాయొచ్చు అంటే మెటల్ కార్బొనేట్ ఆర్ బైకార్బొనేట్ అంటే మెటల్ కార్బన్ కానీ బైకార్బోనేట్ తీసుకొని ఏదో ఒక యాసిడ్తో రియాక్ట్ చేసినట్లయితే అది కాస్త సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ CO2ని ఇస్తుంది. అంటే యాక్టివిటీ 4 బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఒక మెటల్ కార్బొనేట్, అది ఏ మెటల్ అయినా కావచ్చు, మెటల్ కార్బొనేట్ లేదంటే బైకార్బోనేట్ తీసుకొని ఏదో ఒక యాసిడ్, అది HCl కావచ్చు, H2SO4 కావచ్చు, HNO3 కావచ్చు, ఏదో ఒక యాసిడ్తో రియాక్ట్ చేసినట్లయితే అది కాస్త సాల్ట్ని ఇస్తుంది. అంటే దానికి కరస్పాండింగ్ సాల్ట్ ఇస్తుంది. అంటే మనం సోడియం తీసుకుంటే సోడియం సంబంధించిన సాల్ట్, పొటాషియం కార్బోనేట్ అలాంటివి తీసుకుంటే పొటాషియం సంబంధించిన సాల్ట్ వస్తుంది. ప్లస్ దాంతోపాటుగా వాటర్ CO2 అనేవి వస్తాయి. సో ఇక యాక్టివిటీ 5 వచ్చేసి న్యూట్రలైజేషన్ రియాక్షన్, యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఏదైనా ఒక యాసిడ్ని మనం బేస్తో ట్రీట్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఎందుకంటే అర్హీనియస్ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి? H+ అయాన్ ఇచ్చేదాన్ని యాసిడ్ అని, అర్హీనియస్ ప్రకారం బేస్ అంటే OH- అయాన్ ఇచ్చేదాన్ని బేస్ అని చెప్పేసి మనం పిలుస్తాము. సో యాసిడ్ నుంచి H+ అయాన్, బేస్ నుంచి OH- అయాన్ రెండు కలిసి వాటర్ని మనకి ఫామ్ చేస్తాయి. ఇక రిమైనింగ్ H+ కాక మిగతా భాగం ఏదైతుందో యాసిడ్లో, అలాగే OH కాక మిగతా భాగం ఏందో బేస్లో, ఆ రెండు కలిసి సాల్ట్ని మనకి ఫామ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి రియాక్షన్ని మనం యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. మనకి దీనికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే HCl అనే యాసిడ్ NaOH అనే బేస్తో రియాక్ట్ అయ్యి NaCl అనే సాల్ట్ని ప్లస్ వాటర్ని ఇస్తుంది ఇక్కడ. సో ఈ రియాక్షన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? దీని న్యూట్రలైజేషన్ జరుగుతుందా లేదని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ మనం NaOH లాంటి ఒక బేస్ని మనం తీసుకొని దానికి ఇండికేటర్ కలిపితే, ఎగ్జాంపుల్గా మనం ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కలిపామనుకోండి, NaOH ఫినాఫ్థలిన్ ఇండికేటర్తో ఏం చేస్తుంది? పింక్ కలర్ని ఇస్తుంది. బేస్ కాబట్టి బేస్లో ఫినాఫ్థలిన్ ఎప్పుడు కూడా పింక్ కలర్ని ఇస్తుంది, యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది. కాబట్టి NaOH బేస్ కాబట్టి దీనికి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కలపగానే వెంటనే మనకి పింక్ కలర్ అనేది కనిపిస్తుంది. ఈ పింక్ కలర్కి మనం దీంట్లో కొనికల్ ఫ్లాస్క్లో తీసుకొని NaOHని బ్యూరెట్ ద్వారా HClని కలుపుతున్నాం అనుకోండి, కలుపుతూ ఉంటే ఏమవుతుంది? ఈ పింక్ కలర్ కొద్దిగా డిసప్పేర్ అయిపోతూ చివరికి ఒక ఎండ్ పాయింట్ దగ్గర మనకి ఖచ్చితంగా ఆ కలర్లెస్ అయిపోతుంది. ఎక్కడైతే కలర్లెస్ అయిపోతుందో అది న్యూట్రలైజేషన్ పాయింట్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అక్కడ సరైన అమౌంట్లో మనకు బేస్కి యాసిడ్ అనేది యాడ్ అయిందని చెప్పేసి రియాక్షన్ని ఆపేయడం జరుగుతుంది. దాన్ని మనం న్యూట్రలైజేషన్ పాయింట్గా తీసుకుంటాము. దాన్ని యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది.
ఒకవేళ ఇక్కడ హెచ్సిఎల్ యాడ్ చేస్తే కలర్లెస్ అయిపోతుంది, తిరిగి మళ్ళీ కొంత బేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, తిరిగి మళ్ళీ పింక్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇలా మనకి యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇది ఒక హెల్ప్ చేస్తుంది. దీన్ని వేరే ఇండికేటర్ ద్వారా కూడా మనం టెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి, మనం NaOHని కెమికల్ ఫ్లాస్క్ తీసుకొని మిథైల్ ఆరెంజ్ కలిపితే మామూలుగా మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో రెడ్ కలర్ని, బేస్లో ఎల్లో కలర్ని చూపిస్తుంది. ఇక్కడ NaOHకి మనం మిథైల్ ఆరెంజ్ కలుపుతున్నాం కాబట్టి ఎల్లో కలర్ వస్తుంది. సో ఈ ఎల్లో కలర్కి మనం దీని కొనుగోలు ఫ్లాస్క్లో తీసుకున్నాం కాబట్టి బ్యూరెట్ ద్వారా HCl యాసిడ్ మనం కలుపుతున్నట్లయితే ఏమవుతుంది, మెల్లమెల్లగా ఎల్లో కలర్ కాస్త ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర రెడ్ కలర్లోకి మారిపోతుంది. ఎక్కడైతే రెడ్ కలర్గా మారిపోతుందో ఆ పాయింట్ని మనం ఎండ్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకొని జరుగుతుంది. సో అది న్యూట్రలైజేషన్ పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ విధంగా మనం యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ మనం చూడవచ్చు. యాక్టివిటీ 6 వచ్చేసి రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. నార్మల్గా మనకి మెటల్ ఆక్సైడ్స్ అంటే ఏంటి, ఒక మెటల్ ఆక్సిజన్తో కలిసి ఫామ్ చేసే కాంపౌండ్స్ని మెటల్ ఆక్సైడ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఎగ్జాంపుల్గా సోడియం అనేది ఆక్సిజన్తో కలిసి సోడియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. సోడియం ఒక మెటల్ కాబట్టి Na2O అనేది ఒక మెటల్ ఆక్సైడ్ అవుతుంది. సోడియం అనేది +1 ఉంటుంది కాబట్టి 2 సోడియంస్ ఒక ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి. అదే మెగ్నీషియం ఆక్సైడ్ అయితే MgO అని తీసుకుంటాము. సో ఈ మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ ఆక్సైడ్స్, అంటే బేసిక్ నేచర్ ఉంటుంది వాటికి. ఎలా చెప్తాము మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సైడ్స్ అని అంటే, మెటల్ ఆక్సైడ్స్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే వీటినైతే వాటర్ డిజాల్వ్ చేస్తే అవి బేసెస్ని ఇస్తాయో వాటిని బేసిక్ ఆక్సైడ్స్ అని చెప్పేసి అంటాం. Na2O వాటర్తో రియాక్ట్ అయితే దాంట్లో డిజాల్వ్ అయిపోయి అది కాస్త బేస్గా మారిపోతుంది. Na2O + H2 gives us to 2NaOH. అంటే ఏ ఆక్సైడ్ అయితే వాటర్తో కలిసి బేస్ని ఇస్తుందో ఆ ఆక్సైడ్ని మనం బేసిక్ ఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తాము. బేసిక్ ఆక్సైడ్స్ యొక్క బేసిక్ నేచరే ఉంటుంది కాబట్టి అవి ఖచ్చితంగా యాసిడ్తో రియాక్ట్ అయిపోయి న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఇస్తాయి. మామూలుగా ఏవైతే బేసిస్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ వాటర్ని ఇస్తాయి, అట్లా బేసిక్ ఆక్సైడ్స్ కూడా యాసిడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తాయి. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ అంటే బేసిక్ ఆక్సైడ్ అని చెప్పాం కాబట్టి బేసిక్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయిపోయి సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం Na2O తీసుకున్నట్లయితే Na2O అనేది HCl తోటి రియాక్ట్ అయిపోయి NaCl + వాటర్ని ఫామ్ చేస్తుంది. CaO ఏదైతుందో H2SO4తో రియాక్ట్ అయ్యి CaSO4 + H2Oని ఫామ్ చేస్తుంది. ఈ Na2O CaO అనేవి మనకి మెటల్ ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్ కాబట్టి HCl H2SO4 లాంటి యాసిడ్తో రియాక్ట్ అయిపోయి NaCl CaSO4 లాంటి సాల్ట్స్ని ఇస్తూ అండ్ వాటర్ని కూడా ఫామ్ చేస్తాయి. యాక్టివిటీ 7 వచ్చేసి రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. ఇంతకుముందు మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సైడ్స్ అని చెప్పాం కదా, ఇప్పుడు నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఎసిడిక్ ఆక్సైడ్స్ అవుతాయి. అంటే మెటల్ కాకుండా వాటికి సంబంధించిన ఆక్సైడ్స్, కార్బన్ ఒక నాన్ మెటల్ కాబట్టి దాని ఆక్సైడ్ ఏంటి, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్స్ అనేవి అవుతాయి. అయితే కార్బన్ మోనాక్సైడ్ అనేది నాన్ మెటల్, అది ఎసిడిక్ కాదు. కానీ కార్బన్ డైఆక్సైడ్ CO2 ఏదైతుందో ఇది వాటర్తో డిజాల్వ్ అయ్యి H2CO3 కార్బోనిక్ యాసిడ్ అంటే సోడాని ఫామ్ చేస్తుంది. ఏ నాన్ మెటలిక్ ఆక్సైడ్ ఆక్సైడ్ అయితే వాటర్తో కలిసి యాసిడ్ ఇస్తుందో దాన్ని మనం ఎసిడిక్ ఆక్సైడ్ అంటాం. కాబట్టి ఇది ఒక నాన్ మెటలిక్ ఆక్సైడ్ ఎసిడిక్ ఆక్సైడ్ అవుతుంది. కాబట్టి ఎసిడిక్ ఆక్సైడ్స్ యాసిడ్ నేచర్ ఉంటాయి కాబట్టి దే రియాక్ట్ విత్ బేసిస్ అండ్ ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. సో నాన్ మెటలిక్ ఆక్సైడ్స్ ఎసిడిక్ ఆక్సైడ్స్ కాబట్టి అవి బేస్తో రియాక్ట్ అవుతాయి అండ్ సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే CO2 నాన్ మెటాలిక్ ఆక్సైడ్ కాబట్టి NaOH లాంటి బేస్తో రియాక్ట్ అయ్యి Na2CO3 + వాటర్ని ఇస్తుంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ కూడా సల్ఫర్ ఒక నాన్ మెటల్ కాబట్టి దాని యొక్క ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకోవచ్చు, సల్ఫర్ ట్రైఆక్సైడ్ తీసుకోవచ్చు. సల్ఫర్ డైఆక్సైడ్ SO2 తీసుకున్నామో ఇక్కడ Na2SO3 సోడియం సల్ఫైట్ వస్తుంది. ఒకవేళ సల్ఫర్ ట్రైఆక్సైడ్ తీసుకుంటే Na2SO4 సోడియం సల్ఫేట్ అనేది దీంట్లో వస్తుంది. మిగతా పార్ట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.